మరి ఇక్కడ 6 గ్యారంటీలు ఏమైనాయి సార్? 420 హామీలు ఏమైనాయి సార్? ఇవాళ హామీలను అమలు చేయను దేని బట్టి కొట్టాలనో మరి ఇక్కడ ప్రజలు నిర్ణయిస్తారు సార్. మరి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఈ రకంగా బూతులు మాట్లాడిస్తూ ఇలా మాట్లాడతాడు. ఇంకా ఏదైతే 10 సంవత్సరాల నుంచి నువ్వు ఏం బీకలేదని నువ్వే అంటావు, 10 సంవత్సరాల నుంచి మళ్ళీ నెత్తుడేట్లు వారిచ్చిందని చెప్పి నువ్వే అంటావు. నిజంగానే పుట్టమద అనే వ్యక్తి కనుక నెత్తుటేర్లు పారించేటట్టు ఉంటే, ఆయన నెత్తుటేర్లు పారించే వ్యక్తి అయితే, ఆయన హత్యలు చేసే వ్యక్తి అయితే వీడు ఇంత ఘోరంగా మాట్లాడతాడా సార్? నోటికి వచ్చినట్టు అరే బామ్మదిగా చెప్పుతోడు కొడతామని అంటే మరి రేపటి అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను నరుకుతారు అనే ఆలోచన ఉండకపోయినా సార్ నిజంగానే ఆయన కనుక మరి హత్య రాజకీయాలు చేసినట్టయితే అంటే ఇదంతా కేవలం మీరు సృష్టించిన అపోహ అని ఇప్పుడు మంత్రి ప్రజలకు తెలుస్తలేదా సార్? ఇవాళ పుట్టమదును పట్టుకొని ఇన్ని మాటలు ధైర్యంగా మాట్లాడగలుగుతా ఉన్నాడు అంటే 10 సంవత్సరాలలో ఏం చేయలేదని చెప్పి మీ అనుసరణ చెప్తా ఉన్నాడు. 10 సంవత్సరాలలో ఏం బీకినవరా నువ్వు అంటాడు, ఏం బీకినవరా అని ఒక దిక్కు అంటాడు, మళ్ళా హత్య రాజకీయాలు రక్తం బారించిందని ఒక దిక్కు అంటాడు. రక్తం బారించే నాయకుడే అయితే ఒక్కడు కూడా కాంగ్రెస్ లో మిగులున ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి నీచ రాజకీయాలు చేసుకుంటూ ఇలాంటి నీచపు మాటలు మాట్లాడుతూ ఉంటే రాబోయే రోజులలో ఇవే పునరావృతం అయితే ఒకవైపు మీ అధినాయకుడు అవే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే కేసీఆర్ ను కేటీఆర్ పట్టుకొని నోటికొచ్చినట్టు తిరుగుతా ఉంటే నువ్వు ఇక్కడ నీ అనుచరులతోటి ఈ రకంగా తిట్లదండకాన్ని చేయిస్తా ఉన్నావు.